బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అవకాశం తన చేతిలో లేదని అది పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పై మండిపడ్డారు. ఈటెల రాజేందర్ ను హుజూరాబాద్ గజ్వేల్ ప్రజలు ఇప్పటికే దూరం పెట్టారని ఎద్దేవా చేశారు. దాదాపు సంవత్సరంన్నర వరకు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరంన్నర వరకు ఆ ఫండ్స్ని ఫ్రీజ్ చేసి అనేక సార్లు మొదటి అసెంబ్లీ నుంచి పెడితే ఎన్ని సెషన్లేనో అన్ని సెషన్లో ఈ ప్రభుత్వాన్ని మా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళితుల పక్షాన నిలదీసి ఎటు పరిస్థితుల్లో మా దళిత బంధు అనేది మా దళితులకు ఇవ్వాలని నేను అడిగితే మొన్న ఫ్రీజింగ్ ఎత్తేసింది. ఆ ఫ్రీజింగ్ ఎత్తేసినాక ఇప్పుడు కూడా ఆ పేద దళితులని ఇబ్బంది పెట్టి ఇలా దళిత బంధు ఇవ్వకుండా వాళ్ళకి రెండో విడత ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నాను. నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. దళితులు బాగుపడాలనే ఒక గొప్ప ఉద్దేశంతో కేసీఆర్ గారు దళిత బంధు అనేది పథకం మొదలుపెట్టింది కాబట్టి దళితులు ఖచ్చితంగా దళితులకి మీరు ఇబ్బంది పెట్టకుండా ఆ దళితులకి దళిత బంధు ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడే నేను అందరు అధికారులతో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, ఆర్డీఓ గారితో మాట్లాడినా, అన్ని మండలాలు 5 మండలాల ఎంపీడీఓలతో మాట్లాడినా, 2 మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడినా, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళితులని దయచేసి మీరు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ రెండో విడతని మీరు వెంటనే విడుదల చేయాలి అని ఇవాళ నేను అధికారులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు ఇదే ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో 40,000 మంది బెనిఫిషరీస్ ఉన్నారని వాళ్ళే అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. 40,000 మంది ఉన్నప్పుడు మీరు 40,000 మందికి ఇల్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. వీణవంక గ్రామంలో కొందరికి ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి వాళ్ళు ఇల్లు ఇప్పుకొని ఇల్లు కట్టుకుంటున్న సమయంలో వాళ్ళ ప్రొసీడింగ్స్ క్యాన్సిల్ చేసిర్రు. ఎందుకు క్యాన్సిల్ చేసిర్రు అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు మీరు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పి 40,000 మంది ఈ నియోజకవర్గంలో బెనిఫిషియరీస్ ఉన్నారని చెప్పి మరి ఆ 40,000 మందికి మీరు ఎందుకు ఇస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఖచ్చితంగా మీరు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి లబ్ధిదారికి మీరు ఎవరినైతే ఆ రోజు మీరు ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి మీరు ఎలిజిబుల్ అని మీ నోటితోనే మీరు ప్రతి గ్రామంలో చదివిన లిస్టు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇంద్రమ్మ ఇల్లుని ఇవ్వాలని నేను వాళ్ళ పక్షాన మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.